హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైపోయింది కదా, టైటిల్ చూడగానే వ్లాగ్ పోస్ట్ చేశానండి. దాని కింద చాలామంది అడిగారు ఏంటంటే మీరు బేబీ మిన్నుకి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుర్రు, అంటే స్కిన్ కేర్కి ఎలాంటివి వాడుతురని. సో దాని గురించి అయితే ఈరోజు షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. నేను మిన్నుకు వచ్చేసి స్కిన్ కేర్కి అన్నీ మమ్మ అయితే వాడుతున్నానండి. పెద్ద బాబుకి వచ్చేసి టెడ్డీ బార్ అలా వాడాను, నూనె వచ్చేసి ఆలివ్ ఆయిల్ వాడాను. పెద్ద బాబు వచ్చినప్పుడు మా అమ్మాయి అయితే సోప్ అప్పుడు లేకుండానండి. బాబు అంటే మా పెద్దోడు కొంచెము ఒక 2 ఇయర్స్ అయినాక అప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత నుంచి బాబుకి కూడా మా అమ్మాయి అయితే వాడాను. ఇప్పుడు చిన్నోడికి మొత్తం ఫస్ట్ నుంచి మా అమ్మాయి అయితే వాడుతున్నాను. సో అవన్నీ ఈరోజు అయితే మీకు షేర్ చేసుకుంటాను. వచ్చేసి మిన్ను బాబు పడుకుండండి, ఇక్కడ ఉయ్యాలలోనే పడుకున్నాడు. మంచి హ్యాపీగా నిద్రపోతాడు. ఇంకేమన్నా డిస్టర్బెన్స్ అవుతుందేమో అనేసి బయట ఫుల్ వర్షం వస్తుంది, క్లైమేట్ కూడా కూల్గా ఉంది. పిల్లలు ఇద్దరు పడుకున్నారు, పెద్దోడు ఇక్కడ పడుకున్నాడు, చిన్న బాబు ఎల్లల పడుకున్నారు. వాళ్ళిద్దరిని చూసుకుంటూ నేను మీకు వీడియో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలు పడుకున్నాక వీడియో షేర్ చేసుకుంటానండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మీరు మసాజ్కి అంటే మిన్నుకి బాడీ మసాజ్కి ఏం ఆయిల్ వాడుతున్నారని అడిగారు. సో నేను వచ్చేసి మమ్మాయి అయితేనండి, ఇక్కడ చూసారు కదా, మమ్మాయి అయితే వాడుతున్నాను ఆయిల్ మసాజ్. మీకు ఇది అమెజాన్లో దొరుకుతుంది. నేనైతే ఇవైతే అమెజాన్లోనే ఒక బంచ్ లాగా తీసుకున్నాను. ఏంటి అంటే మమ్మాయి ఎత్తు సోపు, మమ్మాయి ఎత్తు షాంపూ, మమ్మాయి ఎత్తు ఆయిల్, అలాగే బాడీ లోషన్, ఇంకా సోప్స్. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఏంటి మస్కిటో రోలర్. సో నేను అక్కడ నల్గొండలో ఉన్నప్పుడు చాలా అంటే మాకు నల్గొండలో చాలా దోమలు ఉంటాయండి, హాస్పిటల్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి ఇది రోలాన్ కూడా తీసుకున్నాను. ప్రస్తుతానికైతే ఈ 5 తీసుకున్నాను, ఇవే వాడుతున్నాను. ఓకేనా. ఈ మసాజ్ ఆయిల్ వచ్చేసి చాలా బాగుందండి, స్మెల్ కూడా మంచిగా ఉంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే కొంచెం వెరైటీగా ఆయిల్ అంటే వాళ్ళకి బాడీ అంటే స్కిన్ కేర్కి స్మెల్ పడలేదు అనుకోండి, వామిటింగ్స్ అంటే మీకు వామిటింగ్ చేసుకుంటారు. సో మా మిన్ను అయితే అంతేనండి, పౌడర్ పెట్టినా ఫేస్కి పౌడర్ పెట్టినా కూడా వామిటింగ్ చేసుకుంటాడు. ఇంకేదన్నా స్మెల్ వస్తే అస్సలు అంటే మిల్క్ అన్నీ కక్కేస్తుంటాడు. బట్ ఇదైతే నో సైడ్ ఎఫెక్ట్స్, స్మెల్ కూడా మంచిగా ఉంది, కూల్గా ఉంటుంది, స్మెల్ అంత ఆక్వర్డ్గా ఉండదు. సో మసాజ్కి అయితే ఇది వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి అయితే షాంపూ కూడా ఇదేనండి. మా బిడ్డకి వచ్చేసి పెద్దగా హెయిర్ ఏం లేదు, అయినా కూడా కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుంది కాబట్టి హెయిర్ కొంచెం పెడితే చాలు, మా మిన్ను పెట్టాకి పెద్దగా అవసరం లేదు. సో ఇది అయితే షాంపూ. నెక్స్ట్ స్నానం చేయించిన తర్వాతకి ఒళ్ళంతా మంచిగా తూడ్చేసి బాడీ లోషన్, స్నానం చేసిన తర్వాతకి వెంటనే కొంచెం బాడీ లోషన్ బాడీకి అంతా అప్లై చేసాను, మంచి ఫ్రెష్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే సోప్ కూడా మమైతేనండి మిన్నుకు చాలా బాగా పడింది. మంచిగా అంటే ఫేస్ పైన చాలామంది అడుగుతున్నారు, గుల్లలు లాగా వస్తున్నాయి, పుళ్ళు లాగా, పింపుల్స్ లాగాని. ఈ సోప్ వాడండి, అదంతా పోతుంది. ఫస్ట్ మిన్నుకు కూడా పుట్టినప్పుడు 1 మంత్ లోపు అలానే ఉండే. ఇది డైలీ ఇంకా సోప్ వాడుతూ బాత్ చేపిస్తుంటే అవన్నీ పోయాయి. చాలా మంచిగా అనిపించిందండి అయితే సోపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మస్కిటో రోలర్. ఇది కొంచెం స్మెల్ ఉంటుందండి, మిన్నుకి ఇది ఎక్కువ పెడితే వామిటింగ్స్ చేసుకుంటున్నాడు. నేను ఉయ్యాలకి రాస్తాను అన్నట్టు, ఉయ్యాల పడుకున్నప్పుడు ఉయ్యాలలో వేయడానికి ఒక 10 మినిట్స్ ముందు ఉయ్యాల చుట్టూ పెట్టేదాన్ని. నల్గొండలో అక్కడ దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ సిటీలో అస్సలు దోమలు ఉండవండి. సో ఇప్పుడు దీంతో నాకు పని లేదు, నల్గొండలోనే బాగా యూజ్ చేశాను. హాస్పిటల్ నల్గొండలో ఉన్న రోజులు బాగా మస్కిటో రోల్ బాగా యూజ్ చేశాను. స్మెల్ ఎక్కువ వస్తుంది అది, ఎందుకంటే దోమలు రాకుండా ఉండడానికి కదా. సో అది కొంచెం మీరు చూసి బై చేయండి. నెక్స్ట్ వచ్చేసి పౌడర్, నేను అయితే పౌడర్ వాడట్లేనండి. అది కొంతమంది బేబీస్కి పడకుంటే పౌడరు బ్లాక్ అవుతారు, ఇవన్నీ బాగుంటాయి. నేను పౌడర్ అయితే ట్రై చేయలేదు రియల్గా చెప్పాలంటే. సో ఎందుకంటే అసలు నేను పెద్ద బాబు కూడా ఫస్ట్ నుంచి పాండ్స్ వేసానండి. సో చాలా బాగుంటుంది ఇది. పెద్ద బాబుకి కూడా పాండ్స్ వేస్తాను, అంటే చిన్నప్పటి నుండి అయిన పెద్దోడికి. ఇప్పుడు చిన్న బాబుకి కూడా ఇదే వేస్తున్నాను, నాకు ఇదే నచ్చింది. పౌడర్ మాత్రం ఇదే వాడతాను. మీరు కూడా నేను
చాలా వరకు చెప్తున్నానండి, హిమాలయ బేబీ పౌడరు, బేబీ లోషన్స్ బాగుంటాయి, కానీ బేబీ పౌడర్ చాలా వరకు వేస్తే బ్లాక్ అవుతారు. నాకు తెలిసినంత వరకు మీరు పాండ్స్ వేసి చూడండి, మంచి వైట్ కలర్ వస్తారు. సో ఈ పింక్ వాడండి. పాండ్స్లో కూడా శాండిల్ ఉంటుంది, శాండిల్ వాడకండి, పింక్ది వాడండి. పింక్ లిల్లీ చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటారు పిల్లలు. సో ఇదే అండి, నేనైతే ఇవే వాడుతున్నాను. మిన్ను బేటకు వచ్చేసి స్కిన్ కేర్ ఇవే వాడుతున్నాను. మీరు చాలామంది అడిగారు ఏం వాడుతున్నారు అక్క ఏంటంటే, ఇంతవరకే వాడుతున్నాను, నేను పెద్దగా ఇంకేమీ వాడతలేను స్కిన్ కేరు. ఇంకా చాలా వీడియోస్ అడుగుతున్నారు, నేను నిదానంగా ఒక్కొక్కటి షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.